నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి సమావేశం. ఐపీఎల్ ఫైనల్ కు దూసుకు వెళ్లిన గుజరాత్ టైటన్స్. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు కావేరీ గోదావరి అనుసంధానం చేస్తానని చెప్పడం దారుణమన్నారు రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపకుడు బొజ్జా దశరథ రామిరెడ్డి. ఆ రెండు నదుల అనుసంధానంతో రాయలసీమకు ఒక్క టీఎంసీ కూడా అదనంగా రాదన్నారు. సీమ నీటి వాటా తెలంగాణకు తరలిపోతున్నా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమకు ఎంతో అన్యాయం జరుగుతున్నా నేతలు మాట్లాడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ ఏర్పాటు కావాలన్నారు. ఈ నెల 31న జరిగే సిద్ధేశ్వరం అలుగు ఉద్యమం 10వ వార్షికోత్సవం విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ ఐపీఎల్ ఫైనల్ కు ఇది మూడోసారి. రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ క్వాలిఫైర్ 2లోనూ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ సెంచరీతో సత్తా చాటాడు.